నాకు అందుకని నాకు లేట్ అయిందా లేకపోతే అదైందా నేను అట్లాంటివి ఉండవు. 9 to నేను 9. ఇన్ని గంటల వరకే పని చేస్తా. నాకు పని ఇష్టం. ఓకే. కొత్త ప్రభుత్వం 9 to 9 అని చెప్పేసేసి టైమింగ్స్ ఫిక్స్ చేశారా? ఎందుకంటే రిజర్వేషన్స్ ఉంటాయి. చాలా మంది ఆర్టిస్టులకు కూడా నాతో పాటు చూస్తా కదా, అన్నా నువ్వేంటన్నా నువ్వేం మాట్లాడవు, ఎందుకు ఇంతసేపు ఎందుకు చేయాలి మనం, వేరే వాళ్ళకి ఇప్పుడు టెక్నీషియన్స్కి ఎక్స్ట్రా కాల్ షీట్కి ఎక్స్ట్రా పే ఉంటుంది, మాకు ఎక్స్ట్రా పే ఉండదు. కానీ అట్లా వాళ్ళకి ఏదన్నా ఇస్తే చేస్తా అనడం కోసం రాలే కదా నేను అట్లా అనుకుంటా. అది చాలా మందికి తప్పు అనిపించవచ్చు. ఇట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ వర్క్. సూపర్ సార్. ఇక్కడ నాకు తెలిసి నేను చూస్తున్నప్పటి నుంచి సీరియల్స్ అంటే ప్రియాంక సీరియల్ కానివ్వండి, మెయిన్ లీడ్, అండ్ ఈటీవీలో ఒక స్పెషల్గా చెప్పాలి అంటే ఈటీవీలో చాలా ఎక్కువ సీరియల్స్ చేస్తున్నారు మీరు. 16 సీరియల్ ఈటీవీలోనే చేశాను. 16 సీరియల్స్ చేశారు. 16 మెగా డైలీస్. ఎవరు మిమ్మల్ని ఫస్ట్ ఈటీవీకి తీసుకువెళ్ళింది? ఎవరు ఇంట్రడ్యూస్? ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఈటీవీకి సురేష్ కుమార్, డి సురేష్ కుమార్, ఆయన ఆత్మయాత్ర అని ఒక సీరియల్ చేశారు. ఆత్మయాత్రలో నేను, వైభవ్ సూర్య, ఇంకో అబ్బాయి, ముగ్గురం హీరోలు. ఆ సీరియల్ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ రెండు కలిపిన సీరియల్ అది హిట్. అది ఫస్ట్ సీరియల్ ఫర్ ఈటీవీ. ఓకే. కానీ అదే ఈటీవీలో మీరు చూస్తే నేను కొన్ని కామెడీ బిట్స్ ప్రోగ్రామ్స్, ఫన్నీస్ అని వచ్చేది వెరీ బిగినింగ్లో. ఫన్నీస్ నుంచి చేస్తున్నాను నేను. ఓకే. సో ఈటీవీ పుట్టినప్పటి నుంచే మీరు ఈటీవీ ది వెరీ ఫస్ట్ నుంచి ఉన్నా. ఈటీవీలో ఫన్నీస్ చేశా. సో మన సెలబ్రేషన్స్ జరిగాయి కూడా. 30 years ఆఫ్ సెలబ్రేషన్స్. ఒక రకంగా చెప్పాలంటే 30 years ఇండస్ట్రీ నేను. అవునా సార్? కానీ ఎలా అనిపిస్తుంది సార్ అంటే చూస్తుండగానే 30 సంవత్సరాలు గడిచిపోయింది అక్కడ. నాకే ఒక్కొక్కసారి వండర్ అనిపిస్తుంది. సచ్ ఎ లాంగ్ ట్వీటీ కంటిన్యూ అయితానే ఉంది అంటే చాలా ఫాస్ట్గా నడిచిపోతుంది. ఇఫ్ యూ లుక్ బ్యాక్, నా ముందు చాలా మంది వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది కనబడకుండా పోయారు. అదే కదా, ఇక్కడ ఏంటంటే ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆర్టిస్టులు మాత్రమే అక్కడ నిలబడిపోయి ఉంటున్నారు. సో మాకు కూడా అది కొంచెం వండర్గానే అనిపిస్తుంది, ఎలా ఇదంతా పాసిబుల్ అని చెప్పేసి. అండ్ సార్ ఇంకొకటి, ఇక్కడ సీరియల్స్లో మీరు స్టార్ట్ చేసినప్పటికీ కూడా అటు సినిమాలను కూడా మీరు వదిలిపెట్టుకోలేదు. చాలామంది ఏంటంటే డేట్లు అడ్జస్ట్ అవ్వలేదు అన్నట్టు. కానీ మీరు ఒక డిఫరెంట్గా ఎలా వెళ్తున్నారంటే ఈ డేట్లో నేను సీరియల్ చేద్దాము, ఈ డేట్లో సినిమాలు చేద్దాము అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మరి ప్రొడక్షన్ నుంచి ఎప్పుడు మీకు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవా? ఏం లేదు, నాకైతే అవ్వలేదు ఈ రోజు దాకా. అంటే నేను ముందే చెప్పేస్తా, ఏమంటే మీకు ఇబ్బంది అనుకుంటే యూ జస్ట్ డ్రాప్ మీ. ఎందుకంటే మీరు నేనే కావాలి, లేకపోతే అటు ఇటు ఇబ్బంది అయిపోయి మీరు నన్ను అడిగి నేను వాళ్ళని అడిగి వాళ్ళు ఇయలేక నేనేదో అబద్ధం చెప్పి, నేను అబద్ధం చెప్పను, నేను నిజమే చెప్తా. మీరు నమ్ముతారు నమ్మరు. ఈవెన్ నా లొకేషన్లో కూడా నన్ను ఎన్ని గంటలకు ఉండమంటే దానికన్నా ముందు ఉండే ప్రయత్నం చేస్తా. ఆ డాట్ నాకు అందుకనే నాకు టైంకి చెప్తారు నా మేనేజర్స్ కూడా. అతను టైం మెయింటైన్ చేస్తాడు కాబట్టి అతనికి టైం చెప్పేద్దాం అని అనుకుంటారు. అయిపోగానే కూడా నేను చెప్పేస్తాను, సార్ మీకు అయిపోయింది, యూ కెన్ లీవ్. సో దట్స్ హౌ ఐ మెయింటైన్. సో నేను నాతో పనిచేసేవాళ్ళు కానీ నాకు చాలామంది నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యి ఉన్నారు. సో అప్పుడు వాళ్ళకు కూడా తెలుసు కదా నేను ఈ పనిలో ఉన్నానని. నేనే కావాలనుకున్నప్పుడు అరే ఈ డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మనోడు పని కావాలనుకుంటే ఈ డేట్స్లో మనం అడ్జస్ట్ చేద్దాం. ఇది పాసిబుల్. యాక్చువల్గా కో డైరెక్టర్ అనుకుంటే మనని అడ్జస్ట్ చేసేయచ్చు. సో దట్ ఈస్ పాసిబుల్. సూపర్ సార్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది మేబీ ఇది నేను ఏదో కాంట్రవర్షియల్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్న ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. అఫ్కోర్స్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో నేను ఆర్టిస్టులను చూస్తే చాలామంది కూడా తెలుగు ఆర్టిస్టులే ఉన్నారు. కానీ టీవీ రంగంలో కన్నడ ఆర్టిస్టులు హవా ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. దానికి మీరేమంటారు? టాలెంట్ ఎక్కడున్నా దానికోసం ఎక్కడున్నా తెస్తారు. అండ్ మీకు సినిమాలో కూడా ఇప్పుడు సోను సూద్ ఏం అవసరం, లేకపోతే ఆశీష్ విద్యార్థి ఏం అవసరం, మురళీకృష్ణ ఏం అవసరం, లేకపోతే సుజిత్ ఏం అవసరం, ఎందుకు తెస్తున్నారు మీరు మీ ప్రొడక్షన్లోకి? అంటే ఒక ప్రొడక్షన్లో ఆ క్యారెక్టర్కి లేదా ఆ బిజినెస్కి అవసరం అయితే తెచ్చుకుంటాం. ఇక్కడ మన తెలుగు సీరియల్లో కన్నడ వాళ్ళు ఎందుకు అనేది ఒక డిస్కషన్ వస్తుంది. ఇది ప్రతిసారి వస్తుంది. నేను అసోసియేషన్లో ఐ వాజ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో. మా మీటింగ్లో కూడా ప్రతిసారి కన్నడ ఆర్టిస్ట్లను బ్యాన్ చేయాలి. బ్యాన్ అనేది మనం చేయలేము. ఎందుకంటే ఆర్టిస్ట్కి నీడ్ ఉన్నా, ఆర్టిస్ట్ అవసరం ఉన్నా, డిమాండ్ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా తీసుకెళ్తారు. ఇప్పుడు నేను తమిళ్ సీరియల్ చేశాను, స్టేట్ తమిళ్ సీరియల్, నాకేం వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పలేదే. అంటే మీరు అనొచ్చు మీరు ఒక్కరే వెళ్ళి చేశారు కాబట్టి మీకు ఆబ్జెక్షన్ లేదేమో, ఎక్కువ నెంబర్ ఉండడం వల్ల మీకు ఆబ్జెక్షన్ వస్తుంది. ఇక్కడ ప్రతిసారి
ఇప్పుడు ఏదో నాలాంటి వాడు 30 సంవత్సరాల నుంచి నన్నే చూస్తే జనాలకి బహుశా ఐఎమ్ థ్యాంక్ గాడ్ బోర్ కొట్టట్లేదు కాబట్టి నడిచిపోతుంది. కొన్ని రోజుల తర్వాత స్టేల్ అయిపోతాం. నేను అనేది ఏంటంటే ఆర్టిస్ట్ ఒకటి మేక్ ఓవర్ అన్న చేసుకోవాలి, రెండోది తను క్యారెక్టర్ రకంగా మోల్డ్ అన్న అవ్వాలి, ప్లస్ ఫిట్నెస్, ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇతను ప్రొడక్షన్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అనుకుంటే ఎవరైనా అతన్ని తీసుకుంటారు. లాంగ్వేజ్ కూడా చూడరు. మనం ఇక్కడ వ్యక్తిని చూస్తాం. మనం పీపుల్ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ద ప్రొడక్షన్. అరే వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు, మన వాళ్ళు ఎక్కువ మంది వస్తే బాగానే ఉంటుంది, కానీ టాలెంట్ లేదు. నిజంగా ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం మనకు చాలా మంది హీరోయిన్స్ డిమాండ్ ఉంది, చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఎస్పెషల్లీ ఫిమేల్ కేటగిరీలో చాలా రిక్వైర్మెంట్ ఉంది. నాకు చాలా మంది నాతో పాటు యాక్ట్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు అంటారు అప్పుడప్పుడు, ఏం లోహిత్ గారు మీరు కూడా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, మీ వైఫ్ క్యారెక్టర్లో కూడా బెంగళూరు వాళ్ళని పెడితే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అడుగుతారు నన్ను. నేనన్నా ఇట్ ఈస్ ప్రొడక్షన్ చాయిస్ నెంబర్ 1, ఛానల్ చాయిస్. ఈ రెండు పక్కన పెడితే మరి మీరు సజెస్ట్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు అంటారు, నన్ను రికమెండ్ చేయొచ్చు కదా అంటారు. నేనన్నా మిమ్మల్ని రికమెండ్ చేసే అవసరం ఒకటి నాకు ఉండకూడదు, రెండోది మీరెందుకు వాళ్ళ చాయిస్ అవ్వట్లేదు. వై యు ఆర్ నాట్ బికమింగ్ ఏ చాయిస్ అంటే ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉందండి, ఈ క్యారెక్టర్కి పలానా వాళ్లే కావాలి అనుకుని, ఇప్పుడు నువ్వే కావాలి ఎవరైనా పర్లేదు, రెండో కేటగిరీలు ఇక్కడ. నువ్వే కావాలి అంటే వాళ్ళు ఎక్కడున్నది ఇస్తారు. ఆ క్యారెక్టర్కి ఎవరైనా పర్లేదంటే ఎవరైనా పర్లేదుకి డిమాండ్ లేనట్టే కదా. అంతేగా, అవును. కానీ సార్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్లుగానే హ్యూజ్ నంబర్స్ అక్కడ నుంచి రావడం వల్ల ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఆర్టిస్టులు చాలామంది గొడవ చేస్తున్నారు. అంటే ఆ క్యారెక్టర్ మేము చేస్తుండాల్సింది, మేమేం తక్కువ చేస్తున్నాము, మాకెందుకు రావట్లేదు. అదే అమ్మా నేను అనేది ఏంటంటే, అది ఇప్పుడు నాకు ఆకలి, నాకు ఛాన్స్ రాలేదు కాబట్టి నేను అలా మాడతానని అనుకుని ఉండొచ్చు. కానీ వాస్తవం మాట్లాడితే ఎంతకాలం మనం ఒకటే దాంట్లో ఒకటే స్టైల్లో అయితే చూస్తారు. ఇప్పుడు నేను నా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను, నేను లీడ్ చేశాను, ఆ తర్వాత ఇప్పుడు నేను ఫాదర్ రోల్లో చేస్తాను. ఎన్ని రోజులు చేస్తాను, ఇంకొన్ని రోజులు అయితే నేను తాత కూడా అయిపోతాను. ఓకే, అప్పుడు నాకు ఏజ్ ప్రకారం మూవ్ అయిపోతూ ఉండాలి, లేదా క్యారెక్టర్లో వేరియేషన్ చూపించుకోవాలి, అప్పటికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే స్టేల్ అయిపోతాం. నైస్. సో ఉమ్మడి కుటుంబం సీరియల్, మీతో పాటు మీ కో ఆర్టిస్టులు ఎంతోమంది. సో ఇక్కడ మీరు ఇందులో మీ రోల్ యాక్చువల్గా హీరో ఫాదర్ క్యారెక్టర్ కదా. సో ఏంటంటే సీరియల్లో మీతో పాటు మీ కో ఆర్టిస్టులు అందరూ కూడా సీనియర్ ఆర్టిస్టులు. ఎలా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ అంతా మీకు? ఇదో కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఇస్ ద టైటిల్, బట్ మేము సీరియల్ ఆర్టిస్టులు అందరం ఎక్కడున్నా మళ్ళీ మేము ఆన్ లొకేషన్, మాది ఇదో కుటుంబంలా ఉంటాం. అంటే వి షేర్ అవర్ ఎమోషన్స్. ఒక ఫ్యామిలీలానే ఉంటుంది, ఫ్యామిలీ బ్యాండింగే ఉంటుంది. ఫ్యామిలీ టైం కంటే కూడా మీ టైమింగ్ చాలా ఎక్కువ, క్వాలిటీ టైంలో ఉంటాం. మేము ఇంటికి వెళ్ళి నిద్రపోతాం, ఇంకా ఫ్యామిలీకే తక్కువ టైం ఉంటుంది. ఎస్. ఇక్కడ ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఎస్పెషల్లీ సీరియల్ ఆర్టిస్టులతో ఇదే ఏంటంటే ఎక్కువ టైం అనేది ఇక్కడ సీరియల్ సెట్లోనే గడుపుతూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ టైం అనేది వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు. మీకు అనేసరికి మేబీ సినిమాలో అయినా కానీ ఆ కొద్ది రోజులు చేసి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ సీరియల్స్లో మీరు సెండ్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇక్కడ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు అనుకుంటారు మేము కలిసి ఉంటాము, ఒక్కొక్కసారి మాల్లో చిన్న గొడవలు వస్తాయి, మళ్ళీ మేమే సర్ది చెప్పుకుంటాం, పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం రకరకాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఈగోలు ఉంటాయి, రకరకాల అన్నీ ఉంటాయి. ఆల్ ఎమోషన్స్ యూ కెన్ సీ ఆన్ సెట్స్. ఒక్కొక్కసారి కొన్ని గొడవలు ప్రొడ్యూసర్ దాకా వెళ్తాయి, ఒక్కొక్కసారి ఛానల్ దాకా కూడా వెళ్తాయి. బట్ లక్కీగా మా దగ్గర తక్కువ ఉంటాయి. ఏంటి సార్ మిగతా సీరియల్స్కి ఈ సీరియల్కి ఏంటి స్పెషాలిటీ? ఉమ్మడి కుటుంబం సీరియల్ అనేసరికి వై దిస్ మచ్ ఆఫ్ స్పెషల్? అంటే సీరియల్ బాగుంటుంది అన్నది మా అందరికి తెలుసు, ఎందుకంటే మంచి రేటింగ్ కూడా ఉంది. కానీ అంటే ఇప్పుడు దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరం ఇంతకుముందే మేము అంతా కలిసి ఇంకో దగ్గర వర్క్ చేసినాం. ఇప్పుడు నవీన నా వదిన, దీంట్లో ఆవిడ మేఘమాల నా సీరియల్లో నా వైఫ్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు లీడ్లో చేస్తుంది కదా అనన్య క్యారెక్టర్లో సుస్మిత నేను చేసిన ఒక సినిమాకి డ్రెస్ డిజైనర్. ఆ తర్వాత తన కెరీర్లో ఫస్ట్ సీరియల్ నీవల్లిలో నా కూతురు. సూపర్. సో అట్లా ఇప్పుడు హరన్న నా అన్న, దీంట్లో నా అన్న 15 సంవత్సరాల క్రితం బొమ్మరిల్లు సీరియల్లో కూడా నాకు అన్నే. సో అట్లా మేమంతా కనెక్టెడ్ ఉన్నాం ఇంతకుముందు కూడా. ఇప్పుడు దో ఐఎమ్ పేరింగ్ రూప గారితో నేను ఫస్ట్ టైం నేను చేయటం. సో
అట్లా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అదర్వైజ్ అందరు ఆర్టిస్టులతో కలిసి చేసినవాడిని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.